హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాల్టి వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చి ఇక్కడైతే పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్స్‌లో అయితే ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకో పక్కనైతే రైస్ పెట్టేశాను. ఇంకో పక్కనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పాలకూర ఉంటే ఇంకా పాలకూర కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాననమాట. పాలకూరనైతే ముందు మగ్గించేసుకొని పక్కన పెట్టేసుకొని తాలింపు అది వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, టమాటా ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా మగ్గించేసుకున్న తర్వాత పాలకూర వేసుకొని చక్కగా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కర్రీ అయితే నేను విడిగా ఒకసారి వీడియో అయితే పెడతానండి. చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే. ఇంకో పక్కనైతే రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కర్రీ కూడా అయిపోయిన తర్వాత టిఫిన్‌కి అయితే ఇడ్లీ పిండి ఉంది. అట్లు వేద్దామని చెప్పి ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేద్దామని ఓ పక్కనైతే టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే ఉడికిస్తున్నాననమాట. ఇంకో పక్కనైతే టీ కూడా పెట్టాను. ఇంకా టీ కూడా మరిగిపోయిన తర్వాత ఇంక ఈయనకైతే టీ అయితే ఇస్తున్నాను. ఇంకా పిల్లలకి టిఫిన్‌కి అయితే అట్లు కూడా వేసేసి ఇంకా టమాటా పచ్చడి కూడా చేసేసి పిల్లలకైతే క్యారేజీ కూడా పెట్టేశాను. ఇంకా పిల్లలైతే స్కూల్‌కి వెళ్ళేవాళ్ళు స్కూల్‌కి, కాలేజీకి వెళ్ళిపోయారు. నేను ఇంకా కొంచెం పనులుంటే ఆ పనులు అయిపోయిన తర్వాత బయలుదేరి ఏలూరు అయితే వచ్చాము. అక్క బంగారం తీసుకుంటాననేసని ఇంకా రమ్మనేసానంటే ఇంకా సరే అని చెప్పి త్వరగా పనులవి అవగొట్టుకొని ఇంకా చెల్లాళ్ళ ఇంటికైతే వచ్చాము. అక్క బావగారు కూడా వచ్చారు. ఇంక ఇక్కడైతే చెల్లి పానకం అయితే తీసుకొచ్చారంట. అంటే ప్రతి నెల కూడాను విజయవాడ మంగళగిరి అయితే నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది కదా! అక్కడే గండాలయ స్వామి టెంపుల్ కూడా అదే కొంచెం దీపంలాగా పెడతారనమాట. అక్కడికి ప్రతి నెల కూడా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు అయితే వెళ్తారనమాట. ఇంకా మొన్న కూడా వెళ్ళారంట. అయితే వచ్చేటప్పుడు పానకాల స్వామి గుడిలోని పానకం అయితే తీసుకొచ్చారంట. అదైతే ఫ్రిడ్జ్‌లో ఉందని చెప్పి ఇంకా మేము వచ్చామని చెప్పి మాకు ఇద్దామని తీసి అయితే ఇచ్చిందనమాట. ఇంకా తర్వాత చెల్లయితే ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా మాతో పాటు షాప్‌కొస్తది కాబట్టి పిల్లలకి క్యారేజీలు కూడా పెట్టేసింది. ఇంకా షాపింగ్‌కెళ్తే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి భోంచేసేసి వెళ్దాం అనేసనంటే ఇంకా భోంచేసేసి బయలుదేరి షాపింగ్‌కైతే వచ్చేసాము. ఇంక ఇక్కడైతే అక్కాళ్ళైతే గోల్డ్ అయితే ఏం తీసుకుందామని అయితే చూస్తున్నారు. చెల్లయితే పాతది నల్లపూసల దండుంటే అదైతే కొంచెం తక్కువ బంగారం అనమాట. అందుకని ఇంకొంచెం డబ్బులు వేసుకొని కొంచెం ఎక్కువ బంగారంలోని ఒక 3 కాసులు అలా వచ్చేలాగైతే నల్లపూసలు తీసుకుందామని చెప్పి ఇంకా చెల్లి కూడా వచ్చింది. సెలక్షన్ అయితే అయిపోయింది. ఇంకా బావగారైతే బిల్ అది చూస్తున్నారు. ఇంకో పక్కన వెండియి కూడా ఉన్నాయి కదా! ఇంకా అవి కూడా చూద్దామని బిల్ వేయించుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికొచ్చిన తర్వాత ఇంగోండి గోల్డ్ అయితే ఇది తీసుకున్నదనమాట అక్క. దీన్ని జిగిని అంటారంట. అంటే ఇది చక్కగా నెక్‌కి దగ్గరలో ఉండి బావుంటుందనమాట. ఈ చైన్ వచ్చి నాన్తాడు టైప్ అయితే వచ్చింది. చైన్‌లాగా వస్తే బావుండని చెప్పి ఇంకా ఆ మోడల్స్ కూడా చూసాం గానీ అవి అంత బాగోలేదనమాట లాకెట్స్ అయన్నీ కూడాను. ఇదైతే చక్కగా సింపుల్‌గా ఉండి బావుంది కదా అని చెప్పి ఇంక ఇదైతే తీసుకుంది. మధ్యలోనైతే లక్ష్మీదేవి ఆహ్, రూపం వచ్చినట్టుగాను వచ్చింది. కిందంతా గుండులు టైప్ వచ్చి మధ్య మధ్యలో స్టోన్స్ కిందొచ్చి మోడల్ అయితే బావుంది. చక్కగా సింపుల్‌గా ఉంది. మనకి నచ్చినట్టుగా కావాలంటే ఒక నెల రోజుల ముందైతే చెప్పాలనేసని అన్నారు. కానీ ఏంటంటే కొంచెం డబ్బులున్నప్పుడే ఏదైనా వస్తువు కొనేసుకుంటే ఇంక అలా ఉంటది. అదే డబ్బులున్నాయంటే దేనికో దానికి ఖర్చయిపోతాయి కదా! ఇంకా అక్కాళ్ళ పిల్లలు కూడాను ఆడపిల్లలే ఇద్దరు కాబట్టి ఒకసారే అంటే వాళ్ళు కొనలేరు కాబట్టి ఇలా డబ్బులున్నప్పుడే చిన్న చిన్న వస్తువులు కొనేసి ఉంచుదాం అన్నట్టుగా డబ్బులున్నప్పుడు ఇంకా బంగారం అయితే తీసుకుంటారనమాట. ఇంకా ఇది ఒకటి చాలా రేటుందండి. అసల బంగారం అయితే చాలా రేటుంది. అసలు మిడిల్ క్లాసోళ్ళు కొనాలా వద్దా కూడా అర్థం కావట్లేదనమాట. అంత రేట్లయితే ఉన్నాయి. గ్రామొచ్చి 9,000 చిల్లరైతే పడుతుందనమాట. ఇది మొత్తం మీద వచ్చి 23 గ్రాములైతే ఉంది. అంటే 3 కాసులకి 1 గ్రామ్ తక్కువ అనమాట. అయితే దీనికి తాడిచ్చారు ఎనకాల నెక్‌కి. దానికి కూడా చైన్ అయితే ఏయించుకోవాలనమాట.
ఇంకా అక్కకైతే మోడల్ బాగా నచ్చిందని చెప్పి తీసుకున్నదనమాట. ఇంకా చెల్లి తీసుకున్నయయితే నల్ల పూసలు ఇవి. ఇంక ఇది కూడాను 3 కాసుల మీద ఇంకో గ్రామో, 2 గ్రాములో ఎక్కువ ఉంటదనమాట ఇది కూడాను. ఇంకా తర్వాత అక్క వాళ్ళ చిన్నమ్మాయిని హాస్టల్‌లో జాయిన్ చేశారనమాట. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లోనైతే జాయిన్ చేశారు. ఏలూరులోనే హాస్టల్‌లోనే మొత్తం అక్కడే అనమాట జాయిన్ చేశారనమాట. అయితే మాకు చిన్నప్పటి నుంచి కూడా కిరణ్ అంటే చాలా ఇష్టము. ఎక్కువ మా దగ్గరే ఉండేదనమాట. ఇంకా అలాగా పిల్ల ఎదుగుతున్నా కూడా దేవి ఆళ్ళ మీద నాకు కిరణ్ అంటేనే చాలా ఇష్టము. అయితే పిల్ల ఎప్పుడూ కూడాను బయట లేదనమాట. ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర లేతే అమ్మాళ్ళ ఇంటి దగ్గరే గానీ, ఎప్పుడూ ఇలా హాస్టల్‌లో అయితే లేదు. హాస్టల్‌లో జాయిన్ చేశారు. అయితే పిల్ల ఎలా ఉందో ఏంటో అనేసని ఇంకా చూద్దామని జెప్పి ఇంకెలాగో వచ్చాం కదా అని అక్కని హాస్టల్ దగ్గరికి వెళ్దాం అనేసనంటే, ఇంకా హాస్టల్ దగ్గరికి కిరణ్ చూడటానికైతే వచ్చాము. ఇంకా కిరణ్ దగ్గర కొంచెంసేపు కూర్చొని ఇంకా బయలుదేరి ఇంటికైతే వచ్చేసాము. ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.